ఇప్పుడు మెయిన్ గా పెద్దవాళ్ళు వెళ్ళేది దర్శనం మంచి చేసుకోవాలి, అసలు యాత్ర వెళ్ళేదే అందుకు. సో దర్శనం చేసుకునే దాని పట్ల కూడా మీరు గైడెన్స్ ఎలా ఇస్తున్నారు అంటారు అసలు? యాక్చువల్లీ ఇప్పుడు మనకి చార్ధామ్ మొత్తం సెగ్మెంట్ లో దర్శనాలు అన్ని దగ్గర ఈజీ అవుతాయండి. ఓకే, ఒక్కటి కేదార్నాథ్ దగ్గర కొంచెం కష్టం ఉంటది. ఒకవేళ మీరు అందరు ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్తారు, నడుచుకుంటూ పైకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మా పర్సన్ వాళ్ళతో పాటే పైన ఉంటాడు. ఉండి ఎట్లా అంటే టికెట్ ఎట్లా తీసుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ కి దర్శనం, స్పెషల్ దర్శనం ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉంటుంది. యాక్చువల్ గా కొంతమంది స్పర్శ దర్శనం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టైం. సో ఆ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు తీసుకోవాలి, రైట్? అండ్ ఇవన్నీ వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం వెయిట్ చేసే విధంగా ఉండదు. కాబట్టి మనలాంటి వాళ్ళు అంటే ఒక 10 hours 8 hours అంటే మనం వెయిట్ చేయగలుగుతాం. సో మీరు అన్నట్టు పెద్దవాళ్ళు కాబట్టి అంతసేపు వెయిట్ చేయలేరు. సో ప్రాపర్ గా వాళ్ళకి అప్పుడే తీసుకుని ఈ టైంలో వెళ్తే బెటర్ మీకు ఉంటుంది అనే గైడెన్స్ అనేది మీరు ఇస్తారంటున్నారు, వెయిట్ చేసేయడానికి అవకాశం లేకుండా. అంత దూరం వెళ్ళిన తర్వాత మన అనేవాళ్ళు లేకపోతే ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. కరెక్ట్, రైట్? సో అక్కడ వెళ్ళిన తర్వాత అరే మన వాళ్ళే ఉన్నారు చూసుకోవడానికి అంటే ఆ ధైర్యం వేరు. వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళినా, వాళ్ళు గుర్రం పైన వెళ్ళినా, డోలీ పైన వెళ్ళినా కానీ దగ్గర నుండి తీసుకోవడానికి మన పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ కిందికి వచ్చే వరకు, లాస్ట్ పర్సన్ కిందికి వచ్చేంత వరకు మా పర్సన్ వాళ్ళతోనే ఉంటారు. మా టీం ఉండి వాళ్ళని కిందికి పంపిస్తారు.